న్యాయ వ్యవస్థ మీద ఎప్పటికప్పుడు డిబేట్ జరగడానికి కారణమయ్యాయి కొన్ని అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చట్టం చేశారు, ఆ చట్టం వెనక్కి కూడా తీసేసుకున్నారు. సుప్రీంకోర్టులో మనం చూస్తున్నాం, ఏదైతే కేంద్రం రైతుల కోసం చట్టం చేసింది దాన్ని చివరిలో తీసేసుకుంది. దాని మీద సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. అట్లాగా అంటే తీసేసుకున్నాక చట్టం ఇంకా తీర్పు ఏమిస్తారు? కానీ ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల చట్టం చేసి దాన్ని ఉపసంహరించేసుకుంది ప్రభుత్వం. అయినా సరే తీర్పు ఇచ్చేసింది న్యాయస్థానం. అట్లాగే ఒక అధికారి, విజిలెన్స్ శాఖకి సంబంధించిన అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అయ్యా, మాకు విస్తృత అధికారాలు ఉంటే కానీ మేము పని చేయలేం, అవతలోడు సెర్చ్ వారెంట్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఎదురుగుండా డబ్బులు ఉన్నాయని తెలిసినా కూడా, ఎదురుగుండా తప్పు జరిగిందని తెలిసినా కూడా మేము రైడ్ చేయాలంటే విస్తృత అధికారాలు కావాలి అని రాశారు. దాని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు. అది చట్టబద్ధంగా చట్టం పరంగా చేయాల్సిందే కానీ ఎట్టబడితే అట్ట చేయడానికి కుదరదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ ఆర్డర్లేమి కోర్టు ఇవ్వాల, ఇదే ప్రభుత్వం ఇవ్వాల అధికారాలేమి, కానీ కోర్టు ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఏది, లెటర్ని సవాల్ చేస్తూ లోకేష్ను ఇంకొకళ్ళు వేసిన పిటిషన్ మీద స్పందించి అట్లెట్లా లెటర్ రాస్తారు, అట్లెట్లా అధికారాలు ఇచ్చేస్తారని మాట్లాడేసింది కోర్టు. అసలు అధికారాలు ఇవ్వకుండానే ఒకళ్ళు అభ్యర్థిస్తారు. ఇప్పుడు కోర్టుకే ఒకళ్ళు పిటిషన్ వేస్తున్నారు, ఒక రాజధాని ఉండాలని ఒకళ్ళు, 3 రాజధానులు ఉండాలని ఒకళ్ళు, లేకపోతే కనుక ఈవీఎంలు తీసేయమని ఒకళ్ళు. దానికే తీర్పు ఇచ్చేయరు కదా, కామెంట్ చేసేయరు కదా, తోసిపుచ్చేటప్పుడు కొట్టేసేటప్పుడు చేస్తారు. ఇక్కడ ముందే ఈ పిటిషన్ విచారణకి ముందే ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం మేము అసలు అట్లాంటిది ఇంకా ఏ ఆదేశాలు ఇవ్వలేదు, ఆయన అడిగాడు అంతవరకే అని చెప్తే అట్లెట్లా ఇస్తారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవ్వడానికి వీల్లేదు. ముందే తీర్పు ఇచ్చేయడం ఏంటి, ఇస్తే కదా ఆర్డర్లు కొట్టేయాల్సింది. ఆర్డర్ ఇవ్వకముందే ఇట్లాంటి ఆర్డర్లు ఇవ్వద్దు అంటే అది ఆ వ్యవస్థలో జోక్యమే కదా. కాకపోతే దీని మీద ఛాలెంజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే వ్యాఖ్యల మీద మేమేం సమాధానం చెప్తా ఉంటుంది. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు, లేకపోతే మన తమిళనాడు హైకోర్టులో చూసాం కదా, ఏదైతే ఫోర్నో కేసులకు సంబంధించినటువంటి దాని మీద చేసిన వ్యాఖ్యలు, ఇట్లాంటి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ కింద కోర్టులోని వ్యాఖ్యలు తీసేయమని అడుక్కోవాల్సిన పరిస్థితి ఆయా ప్రభుత్వాలకు అవుతోంది.